ఓళ్ళకి నచ్చలేవు కదా, అసంటి మాటలు బట్టే నువ్వు ఇంట్లో ఓళ్ళకి నచ్చలేవు. ఎన్నిసార్లు చెప్పినా వేరుందామని. ఏడున్నా నీతో ఉంటా కదా నేను, వేరే ఉండేందుకు ఎందుకు భయపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళే సమస్యనే లేదు అసలు. అవును, మీరున్నది చెప్తున్నారు కదా, మీరున్నారన్న ధైర్యంతో ఇదే ఇంట్లో ఉంటానే. నేను ఒక్కసారి గడప దాటి అడుగు బయట పెట్టినంటే అందరికి మంచి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది. అందరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడానికి మంచి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది. అందరూ ఎవరిది వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అత్తమ్మ మామ ఇద్దరు అయిపోతారు, వాళ్ళు ఒంటరిగా అయిపోతారు. నేను ఇన్ని రోజులు అందరు కలిసి ఉండాలని కుటుంబంలో కాపాడుకుంటూ వచ్చిన దీనికోసమైనా నీకు ఒక విషయం ఇస్తే ఊరుంది. ఈ పిన్ను, ఈ పేపర్లు ఇవన్నిటికీ చూస్తేనే ఈ పేపర్లన్నీ కలిసి ఉండేవి. అదే ఈ పిన్నులు ఒక్కసారి తీసి చూడు, ఈ పేపర్లన్నీ కలిసి ఉంటాయేమో. అట్లనే కుటుంబం కూడా అంతే. కుటుంబం అన్నప్పుడు అందరు ఉంటారు. అదిని మరదలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, బావ మరదలు ఉంటారు, అందరు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో కోడలు కూడా ఉంటాయి. కోడలు కూడా బతకాలి వీళ్ళందరి మధ్యలో. 4 గిన్నెలు ఉన్న తాటలే సప్పుడు అనేది వస్తుంది, ఒక గిన్నె ఉన్న తాట సప్పుడు రారు. అందరూ కలిసి ఉన్నప్పుడు గొడవలు అవుతాయి, మంచి మాటలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అందరు కలిసి ఉన్నోళ్ళకే తెలుస్తుంది దీని విలువ ఏందన్నది. ఉంటారుగా వేరే ఉన్నోళ్ళకి తెలియదు దీని విలువ. జనాలు ఇది గ్రహించాలా, కోడళ్ళకు కూడా విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా. కోడలు కళ్ళ కూర్చినట్టు, పిండి లెక్క కూర్చినట్టు మాటలు మాట్లాడవచ్చు, కానీ ఆ కుటుంబంలో కలిసించడానికి, ఆ కుటుంబం మంచి కోసమే మాట్లాడుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఈ పిన్నులాగా కూర్చే కోడలు ప్రతి ఒక్క కుటుంబానికి కంపల్సరీ అవసరం. కోడలు ఏది చేసినా ఏది మాట్లాడినా కూడా కుటుంబం మంచి కోసమే మాట్లాడుతుంది. అట్లనే మీరు నాకు ఇంకా ధైర్యంగా ఉన్నన్ని రోజులు, మీరు నాకు తోడుగా ఉన్నన్ని రోజులు ధైర్యం కొద్ది ఉంటా, ఇదే ఇంకా ధైర్యం కొద్ది బతుకుతా. నేనే కాదు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకు భర్త తోడు ఉన్నన్ని రోజులు ఎవరికి భయపడే పని లేదు, ధైర్యంగా ఉండొచ్చు.